ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 10వ అధ్యాయాన్ని చదువుకుందాం. నా బ్రతుకంటే నాకే వెగటు ఏర్పడింది. నేను స్వేచ్ఛగా విలపిస్తాను. నా ప్రాణం చేదెక్కిపోయింది కనుక నేను మాట్లాడతాను. నేను దేవునితోనే చెప్పుకుంటాను. నా మీద నేరం మోపకు. నీకు నాతో ఎందుకీ వివాదం నాకు చెప్పు. నీవిలా క్రూరంగా వ్యవహరించటం నీకు ఇష్టమా? నీ చేతి పనినే నీవు త్రోసిపుచ్చడం, దుర్మార్గుల ఆలోచనలను ఆమోదించటం నీకేమైనా బాగుందా? నీ కండ్లు మనుషులకున్న మామూలు కండ్లా? మనుషుల్లాగే నీవు ఆలోచిస్తావా? నీ రోజులు మనిషి రోజుల్లాంటివా? నీ సంవత్సరాలు మనుషుల జీవితకాలం లాంటివా? నా అపరాధం కోసం గాలిస్తున్నావెందుకు? నా తప్పిదాన్ని ఎందుకిలా పరిశీలిస్తావు? నేను దుర్మార్గుణ్ణి కానని నీకు తెలుసు కదా. నీ చేతుల నుంచి నన్ను విడిపించగలవాడెవడూ లేడని కూడా నీకు తెలుసు. నీవు నీ సొంత చేతులతోనే నా అవయవాలను నిర్మించావు. నాకు సమగ్ర స్వరూప కల్పన చేశావు. ఇప్పుడు నీవు నన్ను మృంగివేస్తున్నావు. నేను బంకమన్ను లాంటి వాణ్ణి. నన్ను నీవు ఇలా సృజించావని తలుచుకో. ఇప్పుడు మళ్ళీ నన్ను మట్టిపాలు చేస్తావా? పాలు పోసినట్లు నన్ను పోసావు కదా. నన్ను తోడుపెట్టి పెరుగు చేసావు కదా. నన్ను మాంసంతో చర్మంతో కప్పివేశావు. నన్ను ఎముకలతో నరాలతో రూపొందించావు. నాకు జీవప్రదానం చేశావు. నా మీద అనుగ్రహం చూపావు. సంరక్షణ వహించి నా ఊపిరిని కాపాడావు. అయినా నీ హృదయంలో ఈ రహస్య ఉద్దేశం ఉంది. నీ మనసులో ఉండేది నాకు తెలుసు. నేను దోషం చేస్తే నీవు దాన్ని పసికట్టాలని ఉన్నావు. నా అపరాధానికి నన్ను శిక్షించాలని ఉన్నావు. నేను నిర్దోషినని తీర్పు చెప్పవు. నేను దుర్మార్గుడినైతే నాకు బాధ తప్పదు. నేను న్యాయవంతుడినైతే కూడా నా తల ఎత్తుకోలేను. అవమానం నా మీదికి ముంచుకు వచ్చింది. నా దుర్దశ నాకు బాగా తెలుసు. ఒకవేళ నేను తల ఎత్తుకు తిరిగినా సింహంలాగా నా వెంటపడి తరుముతావు. నీ మహాబలాన్ని నా మీద మళ్ళీ ప్రయోగిస్తావు. ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా కొత్త సాక్ష్యాలు పలికిస్తావు. ఎప్పుడూ నా మీద నీ ఆగ్రహం హెచ్చిస్తూ ఉంటావు. నా మీదికి సేన వెంబడి సేన వచ్చినట్టుంది. మాతృగర్భంలో నుంచి నన్నెందుకు బయటికి రప్పించావు? అప్పుడే ఎవరి కన్ను నా మీద పడకుండానే నేను చచ్చి ఉండవలసింది. అలాగైతే నాకు ఉనికి అనేది లేకుండా పోయేది. తల్లి గర్భంలో నుంచి తిన్నగా సమాధికి పోయి ఉండేవాణ్ణి. నేను బ్రతికే రోజులు కొద్దీ. నేను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను. అది చీకటి లోకం. ఆ లోకమంతా చావు నీడలే. అక్కడ దట్టమైన చీకటి, నడిరేయి లాంటి అంధకారం, చావు నీడలు, క్రమభంగం. అక్కడ వెలుగే చీకటిగా ఉంది. నేను అక్కడికి వెళ్ళే ముందు కాసేపు సంతోషం కలిగేలా నన్ను విడిచిపెట్టు. నా జోలికి రాకు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.